ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు. త్వరలోనే యాదగిరి మాసపత్రికతో పాటు టీవీ ఛానల్ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక వైటీడీ పబ్లికేషన్ ద్వారా ఆధ్యాత్మిక మాసపత్రికను పబ్లిక్ చేసేందుకు కూడా నిర్ణయించినట్లు తెలిపారాయన. అలాగే 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ అలాగే సోలార్ సిస్టమ్ ఏర్పాటు కోసం సాంప్రదాయ ఇంధన శాఖ అధికారులతో సంప్రదించినట్లు ఈవో వివరించారు. ఆధ్యాత్మిక పట్టణంలోని వివిధ సర్కిళ్లలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాల రూపకల్పనకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈవో వెంకట్రావు. ఇప్పుడు ప్రతి సంవత్సరం సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ పవర్ బిల్ అవుతుంది మనకి. ఇక్కడ అయినప్పుడు కూడా కొన్ని అనేకమైనటువంటి పవర్ అంతరాయాలు కూడా వస్తున్నాయి. ఈ పవర్ అంతరాయాలు లేకుండా అలాగే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ అలాగే 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ పవర్ పోయిన 10 సెకండ్లలోనే మళ్ళా పవర్ రీస్టోర్ అయ్యేటట్టు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు చేయాలని మేము సాంప్రదాయ ఇంధన వనరుల శాఖ మన టిఎస్ రెడ్కో వాళ్ళని సంప్రదించాం. వాళ్ళు ఒక మంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒక డిపిఆర్ డెవలప్ చేసి మాకు పంపించారు. సుమారు 20 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి దీన్ని కూడా మా రాబోయే బడ్జెట్ ప్లాన్ లో పెట్టుకొని కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ అయినా సరే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. బట్ ఈ సంవత్సరంలోనే దీన్ని కూడా స్టార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం.